ఇక్కడ మనం గమనించినట్లయితే యేసేపు మరియమ్మ గురించి ఆలోచన చేస్తూ ఉండు. మాకు ప్రధానమే జరిగింది కదా, ఏమి ఎలా గర్భం ధరించింది అని ఆమె గురించి పరిపరి విధాలుగా తప్పు చేసిందేమో, పాపం చేసిందేమో, తల్లిదండ్రులు లేనివారు కదా, ఎట్ట చేసిందేమో, అట్ట చేసిందేమో. తన మనసంతా బాధతో నింపబడింది. తన ఆలోచనలన్నీ బాధతో నింపబడ్డాయి. తన ఊహలన్నీ బాధతో నింపబడ్డాయి. చాలా కుటుంబాల్లో చూడండి, ఊహల్లోకి వెళ్ళిపోయి అనుమానాలు తెచ్చుకొని, ఊహాత్మక విధానంలోకి వెళ్ళిపోయి అనుమానాలు తెచ్చుకొని కుటుంబాలు పాడు చేసుకునే వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఊహల్లోకి వెళ్ళిపోతారు. భర్త బజారికి పోయిండు, ఊహల్లో ఎక్కడికో పోయిండు, ఎవరితోనో పాపం చేస్తుండు, ఎవరితోనో తిరుగుతుండు అని చెప్పి ఆలోచించే స్త్రీలు ఉన్నారు. మనలో ఉన్నారు, లైవ్లో చూస్తున్న వారు ఉన్నారని కాదు, ఉన్నారు సమాజంలో స్త్రీలు. ఒకవేళ ఆడవాళ్ళు ఈ మగవాళ్ళు ఉద్యోగాలకు పోయి, డ్యూటీలకు పోయి, పనులకు పోతే ఇంటికాడ ఏం చేస్తుందో, ఎవరితో తిరుగుతుందో, ఎవరితో ఎలాగున్నారో అని చెప్పి